ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఆదివారం అయినా ఒక అంశం ఉందని చెప్పగానే స్పందించినందుకు ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా 16 months అవుతుంది, 15 to 16 months అవుతుంది, 16 నెలలు అవుతుంది నేను వచ్చి. ఈ పార్టీలో ఉన్నప్పటికీ ఎన్నో ఆర్టీఐలు వేసిన, ప్రభుత్వంలో ఉండి కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ అన్యాయం జరుగుతుందని ఆర్టీఐ ద్వారా ఎన్నో విషయాలు అడగడం జరిగింది. గతంలో మేము చింపేశాము, మేము ఫ్లెక్సీ చింపేశామని అల్లరి చేసిన కొంతమంది వ్యక్తుల కంటే ముందే నేను కలెక్టర్ గారిని కలిసి అది తొలగించండి, నిబంధనల ప్రకారం పనిచేయండి అని చెప్పడం జరిగింది. ఏది చేసినా సిద్దిపేటలో యాజ్ పర్ లా చట్ట ప్రకారమే చేశాను. పార్టీ మైలేజ్, పార్టీ పథకాలు ప్రజల్లోకి పోవడానికి ఎంతో కష్టపడ్డాను. అడుగున ఇబ్బందులు వచ్చినా బీఆర్ఎస్ నుంచి నాకు రాలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ప్రతిఘటన రావాలి, వాళ్ళ నుంచి పక్కన పెట్టేసి సొంత పార్టీ, సొంత కాంగ్రెస్ పార్టీ నుంచి ఏది కేవలం సిద్దిపేట నియోజకవర్గమే, మళ్ళీ బయటికి వెళ్తే చక్రధర్ అనే వాడిని ఒక ఫైటర్గానే చూశారు. సిద్దిపేటలో నన్ను నివారించేందుకు వీడు ఎక్కడ మేకై కూర్చుంటాడో, మాకు అవకాశాలు ఎక్కడ పోతాయో అని కాంగ్రెస్ పార్టీలో కోవట్టు దొంగ అన్నట్టు నిజమైన బీఆర్ఎస్కి ఉన్న కోవట్ అని పేరు పెట్టి నన్ను చాలా మనోవ్యధకు గురి చేశారు. నా కుటుంబం, నా పిల్లల గురించి కానీ నా ఇంటి సభ్యుల గురించి కానీ గత ప్రభుత్వం పెట్టిన ఫేక్ కేసుల్ని మా పార్టీలోనే అంతర్గతంగా వైరల్ చేసి నా ప్రతిష్టకు భంగం కలిగించే పద్ధతి. ఇదంతా కేవలం దీని సూత్రధారి పాత్రధారి ఎవరో కాదు, మాకు సంబంధం లేదు. ఈ సిద్దిపేట నియోజకవర్గంలో మండలాలు ఎన్ని ఉన్నాయి, గ్రామాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి, అసలు సిద్దిపేట ముఖ చిత్రం అంటే ఏందో తెలియని ఒక మైనంపల్లి హనుమంతరావు దొర సిద్దిపేటకు వచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరప్షన్ ఉంది కానీ ఈ రేంజ్లో రౌడీయిజం లేదు. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడో మల్కాజ్గిరిలో ఉండాల్సిన వ్యక్తి సిద్దిపేటకి 100ల కొద్ది కార్లు వేసుకొని వచ్చి భయభ్రాంతులకు గురచేస్తున్నాడు. పార్టీలో నాలాంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ కొంచెం పైకి వస్తాడు, కొంచెం నిజాయితీగా ఉన్నాడు అంటే వాన్ని తొక్కేయడం, పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టేయడం. నా మనుషులు ఉన్నారు చాలామంది, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నాకు నీరాజనం పలుకుతున్న జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైతు భరోసా లేదంట, రేషన్ కార్డు లేదంట, ఇందిరమ్మ ఇల్లు లేదంట, వాళ్ళకి ఏ అవకాశాలు ఇవ్వడంట. ఎవడబ్బా సొమ్ము అడుగుతున్నాం మేము? ప్రభుత్వం నుంచి వస్తున్న అవకాశాలని ప్రజలకు ఇవ్వాలనే కదా నేను ఈ పార్టీలోకి వచ్చింది. ఎందుకు మీరు ఏదో చేస్తారు, రేవంత్ రెడ్డి గారు ప్రజల వైపు ఉంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వైపు ఉంటుంది, మంచి చేయొచ్చనే కదా వచ్చిన. ఏ రోజు ఏ పదవి అడగలేదు. పోనీ అధిష్టానం చక్రధర్కి సూడా ఇస్తా అని అంటే ఆయనకి ఇయ్యొద్దంటాడట ఈ ఎలవదొర. నువ్వు ఎవరు అసలు? నీకు సిద్దిపేటకి సంబంధం ఏంది? మాట్లాడితే హరీష్ రావు మీద తొడలు కొడుతూ, నీకు సబ్జెక్టు తెలుసా? నీకు రంగనాయక సాగర్ గురించి తెలుసా? అసలు అది ఎక్కడుందో తెలుసా? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఈ రోజు చక్రధర్ని పట్టుకొని ఒక 10 మంది ఉన్నట్ట దొంగ ముండా కొడుకు అంటాడు. ఒక బహుజన గౌడ సామాజిక వర్గానికి చెందిన నేను సర్దార్ సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకొని ఎన్నో ఏళ్ళుగా కొట్లాడుతున్నాం, జైలుకు పోయొచ్చినాం. నువ్వు మొన్నటిదాకా కేటీఆర్ కాలు మొక్కినావు, నువ్వు నీ కొడుకు. అసలు నీ బతికెక్కడిది? పీజేఆర్ కాలు పట్టుకొని వచ్చినావు నువ్వు కాంగ్రెస్ లా. తర్వాత మా బహుజన బిడ్డ దేవేందర్ గౌడ్ పెట్టిన భిక్షతో నువ్వు టీడీపీలకు వచ్చినావు. దాని నుంచి పోయి కేటీఆర్ కాలు మొక్కినావు. ఇవాళ రేవంత్ రెడ్డిని జోకుతున్నావు, మళ్ళా కొద్ది రోజులలో నువ్వు రేవంత్ రెడ్డిని తిడతావు. డబ్బు అహంకారం తోటి బహుజనులను తక్కువ చూసుకుంటూ ఎక్కడ బహుజనులు ఎదుగుతే అక్కడ నీ వెలమ పాదం మోపి ఈ రోజు కార్యకర్తల్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నావు. మల్కాజ్గిరిలో డీసీసీ శ్రీధర్, నాకు తెలిసి శ్రీధర్ ఆయన వెళ్ళిపోయినాడు. మెదక్ డీసీసీ తిరుపతి రెడ్డి ఎగిరిపోయినాడు. ఇప్పుడు నర్సాపూర్ లో రాజిరెడ్డికి పుల్ల పెడుతున్నావు, గజ్వెల్లో నర్సారెడ్డికి పుల్ల పెడుతున్నావు, అట్రాసిటీ కేసులు చేపిస్తున్నావు. నువ్వు వచ్చే వరకు మేమంతా కలిసి ఉన్నాం. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత ఈ చెప్పులు చూపించడము, దాడులు చేయించడము, ఇలాంటి ఒక దుర్మార్గ చర్య కార్యకర్తలు భరించలేకపోతున్నారు.
ఇక అంశానికి వస్తే ఒక పర్సన్ ని పార్టీలోకి తీసుకొచ్చారు. పార్టీలు మారడం తప్పు కాదు, పార్టీలో ఉండడం అది ఎవరికైనా వాళ్ళ హక్కు. 2000 నంబర్ సర్వేలో ఎకరా జాగా కబ్జా పెట్టిండు ఫలానా ఒక వ్యక్తి, బీఆర్ఎస్ వ్యక్తి ఆలకుంట మహేందర్ అని చెప్పి మన కాంగ్రెస్ పార్టీయే కదా, ఇతను ఇన్ఛార్జే కదా. ఆ రోజు అన్ని పేపర్లకి కబ్జా గురైంది, మేము కాపాడుతాం ఈ భూమిని, ఆలకుంట మహేందర్ నుంచి బాధితులకు సహాయం చేస్తాం అన్నావు కదా. మరి అలాంటి కబ్జాకోరు రౌడీ షీటర్ ని పార్టీలకు ఎట్లా చేర్చుకుంటారు మీరు? ఒకప్పుడు ఇతను మైనంపల్లిని ఏమని తిట్టిండు, ఎంత దౌర్భాగ్యంగా తిట్టిండు. నా నోట్లకే అంత గలీజ్ మాటలు రావు, నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఇది పెద్ద మనిషి కాబట్టి. చాలా దౌర్భాగ్యంగా నువ్వెంత, నీ బతుకెంత, నీ బట్టలు ఇప్పి కొడతా అన్నాడు మైనంపల్లి. ఇప్పుడు మరి మైనంపల్లి బట్టలు వేసుకొని జాయిన్ చేసుకున్నాడా, బట్టలు లేకుండా జాయిన్ చేసుకున్నాడా తెలియాలి. సరే చేసుకున్నావు, రాజకీయంగా చాలా ఒడిదొడుకులు ఉంటాయి, మంచి చెడు మీరు చేసుకున్నారు. బాధితులు పోయి సార్ మా కబ్జా గురైంది, వాడు ఒక రౌడీ షీటర్ అంటే కాంగ్రెస్ లకు రాగానే రౌడీ షీటర్ అవుతాడా అంటాడట. రీసెంట్ గా ఈ బాధితులు ఎవరైతే నరసింహ కొంతమంది బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పైన 1 టౌన్ PS లో కేసు అయింది. ఇది కంప్లైంట్, ఇది ఆలకుంట్ల ఎల్లవ వాళ్ళ మదర్ ఇచ్చింది కంప్లైంట్. ఈ రైటింగ్ చూడండి, ఎవరు రాసిర్రు రైటింగ్? పోలీసులు రాసిర్రు. ఇది పోలీసులు రాసిన కంప్లైంట్, ఇది చెల్లుతుందా? ఇన్సిడెంట్ అనేది 1 గంటకు 6 తారీఖు ఆగస్టు జరిగితే 3 గంటలకు ఎఫ్ఐఆర్ అయిపోయింది, డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇది అంటే విత్ ఇన్ 2 అవర్స్ లో 1 టౌన్ CI ఎంత క్లారిటీగా ఉన్నాడంటే వీళ్ళు దొంగలు అని దొంగతనం కేసు, ట్రెస్పాసర్ కేసు, ధ్వంసం కేసు, 11 తులాలు కొట్టేసిరని ఫైనలైజ్ అయిపోయింది. నిందితుల పేరు కూడా చేర్చేసిండు. ఇప్పుడు వీళ్ళకి ఇందిరానగర్ లో ఆలకుంట మహేందర్కి ఇంద్రభవనం లాంటి ఇల్లుండగా ఈ సైట్ లో ఒక రూమ్ లో బీరువా లేని ఇంట్లో 11 తులాలు ఎక్కడిది, అక్కడ 1,50,000 క్యాష్ ఎట్లా కొట్టేసిరు. మరి నువ్వు స్నిప్పర్ డాగ్స్ తీసుకపోయినావా? నువ్వు ఎట్లా ఫైనల్ చేసి వీళ్ళ మీద దొంగతనం కేసు పెట్టినావు? ఈ CI పాత్ర పైన అనుమానం ఉంది, నువ్వేమన్నా తిన్నావా? మైనంపల్లి లాంటి ఒక రౌడీ షీటర్ ఫోన్ చేసి ACPకి ఫోన్ చేసి వాళ్ళని లోపలే అంటాడట. ప్రజలు నిన్ను బయటేస్తారు, నీకు డిపాజిట్ కూడా రాదిస్తారు. ఇలాంటి దుర్మార్గాలు. రెండోది, ఇప్పుడు ఇదే CI అంత ధైర్యంగా 1-2 గంటలలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసింది కదా. ఈ రైతు మిట్టపల్లికి సంబంధించిన ఆయన 1,46,000 రూపాయలు పోయినాయని CI దగ్గర పోతే వాళ్ళు ఏమంటారేనని ఆ పైసలు మర్చిపోరావు అంటారట. ఆ కేసు ఇంకా పట్టించుకుంటలేరు. అంటే ఒక రైతు పైసలు పోతే కెమెరాలు చెక్ చేసి నెల విచారణ చేస్తున్నాం, ఇప్పటి వరకు ఆయన కేసు ముందు కదిలింది లేదు. కానీ ఆలకుంట మహేందర్ కి మాత్రం విత్ ఇన్ 2 అవర్స్ లా రైతుల పైన కేసులు చేస్తారు, రైతుల్ని ఇబ్బంది పెడతారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందుకేనమ్మా నన్ను తెచ్చుకున్నది. మైనంపల్లి ఎవరు? మైనంపల్లికి ఏం సంబంధం? సిద్దిపేటకి మైనంపల్లికి ఏం సంబంధం? సో ఇలాంటి దుర్మార్గుడు ఆయనను అరికట్టడంలో అధిష్టానం ఫెయిల్ అయింది. మేము ఎన్నిసార్లు చెప్పినా మైనంపల్లి ఆగడాలు ఇక్కడ ఆగుతలేవు. రౌడీలను తయారు చేస్తుండు, హత్యా రాజకీయాలకు తెరలేపుతుండు. నిన్నగాక మొన్న మెదక్లో BRS లోకి వెళ్ళిపోతున్నారు. ఇలా KCR బాగుండు, బాప్ వస్తేనే బాగుంటదని ఎందుకంటారు తెలుసా? ఇలాంటి మైనంపల్లి యొక్క చర్యలు చూసి ఆ గవర్నమెంటే మంచిగుంది వీళ్ళకంటే అనే ఒక దుస్థితి తీసుకొచ్చేది ఇలాంటి వాళ్ళే. కోవట్టు అంటుండు. ఎవడు కోవట్టు? KTR కాలు మొక్కొచ్చినా నువ్వు కోవట్టు. నీ మనుషులు చిన్న చిన్న పిల్లలతోటి ఒక BRS నాయకుడు ఎవరు మన షంబీపూర్ రాజు గారి మీద ఇవేనా నువ్వు చిన్నపిల్లల్ని ఎక్స్టార్షన్ కి దానికే వాడుకుంటున్నావా? ఇవాళ చక్రధర్ పైన అక్రమ కేసులు ఉన్నాయి, అడ్డగోలుగా ఆ పని చేసి ఈ పని చేసి. ఒకప్పుడు నువ్వే కదా గొంతు దించుకొని చక్రధర్ మీద అక్రమ కేసులు పెట్టిరన్నది. అంటే నీ వైపు ఉంటే పతివ్రతలు అవుతారు, నిన్ను వదిలిపెట్టి వస్తే దొంగలు అవుతారా? ఇతన్ని మైనంపల్లి అనేవాన్ని అధిష్టానం ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని నివారించకపోతే మెదక్ జిల్లా మొత్తం గులాబీమయమవుతుంది. సర్పంచ్ ఒక్కడు కూడా గెలవడు కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు ఎలక్షన్ పెడితే నువ్వు సిద్దిపేటకి అంతా ఎగురుకుంటూ దుంకుకుంటూ కార్లలో వస్తున్నావు కదా, ఎన్ని గెలిపిస్తావు? ఎన్ని సర్పంచులు గెలిపిస్తావు మైనంపల్లి హనుమంతరావు గారు? ఎన్ని జెడ్పీటీసీలు గెలిపిస్తావు? ఎన్ని ఎంపీటీసీలు గెలిపిస్తావు? సవాలు ఇసురుతున్నా నేను. ఎవడైనా వచ్చి అన్న విషయం చెప్పగానే మంచి చెడు ఆలోచన లేకుండా పోలీసులకు ఫోన్ చేసి నేను ఐజీకి కలపాలనా, నేను డీజీ నీతోటి ఐజీలు తప్పులు చేస్తే ఐజీలు కూడా జైలుకు పోతారు. చూడలేదా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతమంది జైలుకు పోయారు? గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? సో ఇట్లాంటి పార్టీలో చేతులు ముడుచుకొని రైతులకు అన్యాయం జరుగుతుంటే కూర్చోవడం నాతో కాదు.
మా ప్రభుత్వం ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉన్న చక్రధర్ లాంటి వాడు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుండు అంటే ప్రజలు ఆలోచించుకోవాలి. ఇది ఆల్రెడీ మా డిసిసి గారికి పంపించాను, పిసిసి మహేష్ గౌడ్ గారికి పంపించాను. ఇట్లాంటి రౌడీ రాజ్యంలో ఉండలేము. ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంది, డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దొంగలంతా సంపాదిస్తున్నారు, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ రక్తాన్ని డబ్బుగా మార్చుకునే అవసరం నాకు లేదు. ఇది నా నిరసన అనుకుంటారా, ఒక రెబల్ అనుకుంటారా, మీరు ఏ విధంగా ప్రభుత్వం పైన ధిక్కరిస్తున్నాడు అనుకుంటారా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మీద కావాల్సిన కేసులన్నీ కాంగ్రెస్ మీదే అవుతున్నాయి. అయితే మనం కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉంటున్నామా, బీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉంటున్నామా అని పబ్లిక్ అర్థం కాక బాపే రావాలి, కేసీఆర్ఏ రావాలంటారు. పబ్లిక్ కరెక్ట్ గానే ఉన్నారు. పొరపాటు అంతా కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. బీఆర్ఎస్ నుంచి ఏ నాయకులైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీని రూల్ చేస్తున్నారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు ఎవరికి న్యాయం జరగట్లేదు. ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో మైనంపల్లి ఎక్కడున్నాడు? ఎలక్షన్ రోజు ఉన్నాడా ఈ దేశంలో? ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎక్కడున్నారు? ఎవడు ఈ ఫెయిల్యూర్కి అంటే బహుజన బిడ్డ టికెట్ వస్తే పెత్తందారులంతా ఒకటై ఓడించిన క్రమం అది. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ సీట్లు కోల్పోతుందంటే ఎవరి ఫెయిల్యూర్ ఆలోచించాలి. మెదక్ జిల్లాని సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి హనుమంతరావు ఉంటాడు అంటే డౌటే, బీజేపీలోకి వెళ్ళిపోతాడు కావచ్చు. నాకున్న విశ్వసనీయ సమాచారంలో బీజేపీ స్నేహితులు చెప్పిన మాట మైనంపల్లి హనుమంతరావు బీజేపీలోకి వస్తుండని. పీజేఆర్ కాలు పట్టుకొని ఆయన తిట్టినాం, దేవేందర్ గౌడ్ కాలు పట్టుకొని ఆయన తిట్టినాం, కేటీఆర్ కాలు మొక్కి ఆయన తిట్టినాం. రేవంత్ రెడ్డిని ఎప్పుడు తిడతామని అడుగుతున్నా నేను. నీ రౌడీ మూకలకి చిల్లరగాళ్ళకి భయపడే గడ్డ కాదు సిద్దిపేట గడ్డ, త్యాగాల గడ్డ, ఇది తడిపార్ల గడ్డ కాదు. ఇది మీలాంటి తడిపార్లను చూసి వచ్చినాం మేమిడ. అంతర్గతంగా ఏదన్నా ఉంటే హరీష్ రావు పైన నేను దున్య కేసులు పెట్టాను, న్యాయంగా మాట్లాడాను. కానీ మీరేం చేశారు? ప్రతిపక్ష నాయకుల్ని కుటుంబాలను బయటికి లాగుతూ, ఎవరిదైనా కుటుంబమే, మనల్ని అన్నారనే కదా మనం యుద్ధం చేసినాం. రేవంత్ రెడ్డి గారిని ఇన్సల్ట్ చేసిండనే కదా. అలాంటప్పుడు చిల్లరగాళ్ళతోటి మల్లరగాళ్ళతోటి బీఆర్ఎస్ వాళ్ళని తిట్టిపించినా మమ్మల్ని తిట్టిపించినా కుటుంబాలను రాజకీయాల్లో తిట్టడం చాలా విష సంస్కృతి. దానికి తెరలేపిన వాడు మైనంపల్లి హనుమంతరావు. ఈయన ఆగడాలు ఇంతటితో ఆగవు. నాకు కాంగ్రెస్ పెద్దలు కొంతమంది ఒక సలహా ఇచ్చారు, సిద్దిపేట కాన్స్టిట్యున్సీ నువ్వు మార్చుకో, నీకు భవిష్యత్తు ఉంటుంది. అక్కడ ఉంటే నీకు భవిష్యత్తు లేదని మా పార్టీలనే కీలకమైన ఒక వ్యక్తి చెప్పిండు. ఇక్కడ నిన్ను కథం పట్టిస్తారు అని. నేను సిద్దిపేట కాన్స్టిట్యున్సీలోనే ఉంటా, ప్రజలకు అందుబాటులోనే ఉంటా. కాంగ్రెస్ పార్టీకి మైనంపల్లి కావాలనో చక్రధర్ కావాలనో అంటే వాళ్ళు మైనంపల్లినే కోరుకున్నారు. ఎందుకంటే మంది మార్బలం, డబ్బు, రౌడీజం పుష్కలంగా ఆయన దగ్గర ఉంది, మా దగ్గర లేదు. బహుజన్ల పైన ఆయన చేసిన గలీజ్ వ్యాఖ్య, ఒక తల్లిని పట్టుకొని ముండా కొడక అని తిట్టిండు. అది ఆయన నన్నే తిట్టలేదు, గతంలో అందరినీ తిట్టిండు. కెమెరాలకు దొరికినాయి, కొన్ని దొరకలేదు. ఈ పార్టీలో బహుజనులు కాంగ్రెస్ పార్టీ ద్వారా బహుజనులకు జరిగేది ఏమీ లేదు, బానిసల లెక్కనే మిగిలిపోవాలి. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ప్రసన్న హరికృష్ణ గౌడ్కి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా గెలిచేవాడు. ఎవరికి ఇచ్చారు? ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఇచ్చి ఓడిపోవడానికనే సిద్ధపడ్డారు, కానీ గెలుస్తాడనే బహుజనునికి టికెట్ ఇవ్వలేదు. అనేది ఒక బూటకం, నాటకం. ఢిల్లీకి పోయి రచ్చ చేయాల్సిన అవసరమే లేదు. సరే పోయి నిరసన వ్యక్తం చేసిరు, కానీ అవి కాని మాటలు అని అందరికీ తెలుసు. చట్టపరంగా జరగాల్సింది, పార్లమెంట్లో జరగాల్సింది, మీకు ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళి చేయాల్సింది. కొత్తగా మేము రాష్ట్ర స్థాయిలో పార్టీ పరంగా 42% ఇస్తాం అంటున్నావు. ఒక బీసీకి నువ్వు ఇస్తే, పైసలు లేనోనికి పేదోనికి నువ్వు టికెట్ ఇస్తే, బల్సున్నవాడు వచ్చి ఖచ్చితంగా అయితే నొడగొడతాడు. అంటే
గతం కంటే ఎక్కువ నష్టం ఇప్పుడు జరుగుతుంది. ఎటు చూసినా బహుజనులకు న్యాయం జరుగుతుందని అనిపిస్తలేదు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఒకటి ఆలోచించుకోవాలి. ఏ పార్టీ కూడా మనకు అన్నం పెట్టదు. మనమే పార్టీకి ఎట్టి చాకరీ చేస్తాం, కానీ పైనున్న వాడు మాత్రం భూములు జాగాలని దోపిడీ చేస్తున్నారు. ఇవాళ చక్రధర్ లాంటి బహుజన బిడ్డ హరీష్ రావుని తట్టుకున్నోడు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీలో నెగలేకపోతుండంటే మైనంపల్లి లాంటి ఒక అహంకారి, ఒక దుర్మార్గుడి కనుసన్నల్లో నేను పనిచేయాలి అనుకోవట్లేదు. నేను ఎక్కడున్నా తప్పు మీద కొట్లాడుతూనే ఉన్నా. అండ్ రేవంత్ రెడ్డి గారు నాకు చాలా వరకు సపోర్ట్ చేసిండు, పిసిసి గారు సపోర్ట్ చేశారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే రేవంత్ రెడ్డి గారు సపరేట్ లాయర్ని పెట్టిరు. నాకు చాలా మందికి తెలియదు. సుప్రీంకోర్టు సిద్ధార్థ్ లూత్రా అని పెట్టి కొన్ని లక్షల రూపాయలతో పే చేసిరు. అంటే నా దాంట్లో నిజం ఉందనే కదా. సో పై స్థాయిలో అంత సపోర్ట్ దొరికిన మైనంపల్లి మానియా ముందట నాలాంటి బహుజన బిడ్డలు నిలబడలేకపోతున్నారు. అతి తొందరలో కాంగ్రెస్ ఖాళీ కాబోతుంది మెదక్లో. ముఖ్యంగా సిద్దిపేట కార్యకర్తలంతా ఖాళీ కాబోతున్నారు. ఎవరికైనా సెటిల్మెంట్లు చేసుకోవాలన్నా, దందాలు చేసుకోవాలన్నా బీఆర్ఎస్ వాడు 4 రోజులకు వస్తాడు, సమయానికి వెళ్ళిపోతాడు. జరిగేది ఇదే. సో నేను సిద్దిపేటలో సోహెల్ మొహమ్మద్ అష్వక్, సిద్దిపేట యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, ఇతని పైన రౌడీ షీట్ పెడతారు. దాన్ని కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇట్లా అడుగడుగున నాతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఇతని పేరు రంజిత్, మిట్టపల్లి గ్రామస్తుడు. గతంలో లారీతో కొడితే కాలు ఇరిగిపోయింది. కేసు తీసుకోమంటే సాక్ష్యం లేదన్నారు. రేపు ప్రాణాలకు మొన్న యూత్ కాంగ్రెస్ పిల్లగాన్ని ఒక బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుడు కాంగ్రెస్లోకి రాగానే థమ్స్అప్ బాటిల్తో కొడితే నెత్తి పగిలిపోయి చచ్చిపోయేంత పని అయితే ఇదే మైనంపల్లి కేసు కాకుండా వాడిని కాపాడిండు. ఒక బీఆర్ఎస్ నుంచి వచ్చినవాడిని ఒక బీఆర్ఎస్ నుంచి వచ్చినవాడు కాపాడుతుండి వాళ్ళ. అంటే ప్రాణాలకు రక్షణ లేదు. నోరు తెరిచి మాట్లాడే ధైర్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి లేకుండా చేస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే పిలుపునిస్తున్నా. ఎవడు మీకు ఏవి ఇవ్వడు. పథకాలు అనేటివి బీఆర్ఎస్కి అయినా ఇవ్వాలి, కాంగ్రెస్కి అయినా ఇవ్వాలి, బీఎస్పీకి అయినా బీజేపీకి అయినా ఇవ్వాల్సిందే. ఎవడో ఎఫ్టీఎల్లో పార్టీ ఆఫీస్ పెట్టుకున్నాడు వచ్చి నువ్వు వాంతో తిరుగుతున్నావు నీకు ఇయ్య అంటే నీ అయ్య సొమ్ము అడుగుతలేం మేము. నువ్వు ఏం వ్యాపారం చేస్తున్నావు అని నీకు ఇన్ని బండ్లు ఇంత డబ్బు వస్తుంది, నీకేం వ్యాపారాలు ఉన్నాయి? అసలు మీరు ఏ దందాలు చేస్తారు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకుంటూ సిద్దిపేటని భ్రష్టు పట్టించారు. అధిష్టానం గాలికి వదిలేసింది సిద్దిపేటని. ఈ గాలిలో మేము గాలిగాలం కాదలుచుకోలేదు. అందుకే సిద్దిపేట నాయకులు ఎంతమంది అయితే నాతో ఉన్నారో మాక్సిమం కనిపించేది కొంతమంది అయినా మేమంతా రాజీనామా చేస్తున్నాం. నంగునూరు మండల అధ్యక్షుడు సాయిశ్యామ్ మన గెలిచిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఆయన కూడా రాజీనామా చేస్తుండు. గోనపల్లి శివ నంగునూరు ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, ఆయన రాజీనామా చేస్తుండు. సమయం లేకుండా వాళ్ళు ఇక్కడ రాలేకపోయారు, వాళ్ళు బయట ప్రకటిస్తారు. ఇక కాంగ్రెస్కి మెదక్లో ఫ్యూచర్ లేదు. తొందరలో గజ్వెల్ అండ్ దుబ్బాక కూడా ఖరాబ్ కాబోతుంది. మీరు ఇలాగే కొనసాగితే మొత్తం గులాబీమయం అవుతుంది, జాగ్రత్త. ఇది పోలీసులు కూడా వెనక ముందు ఆలోచించుకొని పెట్టాలి. ఈ 3 ఏళ్ళు మాత్రం ఈ గవర్నమెంట్ ఉంటుంది, తర్వాత సంగతి దేవుడెరుగు. ఇప్పుడు విధానాలను చూస్తుంటే మాత్రం ప్రజలు నమ్మకం లేకుండా పోయింది. పోలీసులు మాత్రం ఖచ్చితంగా నియమావళి పాటించాలి, రూల్స్ ప్రకారం పోవాలి. సిఐ 1 టౌన్ సిఐ పైన మేము కోర్టుకు పోతాం, నిన్ను కోర్టు బోన్లో నిలబెడతా, నిన్ను సస్పెండ్ అయ్యేదాకా కొను. నువ్వు రైతులకి సంఖ్యలు వేయడానికి ప్రయత్నిస్తున్నావు, నీకు ఎవడిచ్చిండు అధికారం? అంటే అడిగేటోడు ఇవ్వలేడు. మైనంపల్లి ఇచ్చిండా నీకు డ్యూటీ? మైనంపల్లి చేసిండా నిన్ను ఇక్కడికి పోస్టింగ్? మరి అంత పెద్ద సమర్థుడు అయితే ఈ రైతు పైసలు ఎందుకు ఇప్పలేను?
ఇమాంబాద్ లో కానిస్టేబుల్ ఉంటాడట, ఈయనను పిలిచి ఏమంటాడట, చక్రధర్ దగ్గర పోయిన వాళ్ళంతా వైరల్ అయింది, నీకు అధికారుల కళ్ళల్లో ఉన్నావంటే కళ్ళల్లో ఉంటే చంపేస్తారా? సిద్దిపేట సిపి గారికి ఒక మాట వినతి చెప్తున్నా, ప్రతిసారి చక్రధర్ పోలీసులకు యాంటీగా మాట్లాడుతున్నాడు. మీరు ఊరంతా కెమెరాలు పెట్టుకోమని చెప్తారు, మిమ్మల్ని కెమెరాలు పెట్టుకోమంటే మీకు యాంటీ సోషల్ ఎలిమెంటా? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రైతు పైసలు ఇప్పియండి, అతన్ని పట్టుకరండి, అవి రికవరీ చేయండి, తన డబ్బులు ఇప్పియండి. పోలీసులు ఇలాంటి చట్టాన్ని మితిమీరి ప్రవర్తిస్తే, మా మనుషుల్ని టార్గెట్ చేసి ఇట్లా అమాయకపు రైతుల పైన కేసులు పెట్టి జైలు పాలు చేస్తా అంటే మిమ్మల్ని జైల్లో కూర్చోబెడతాం చట్ట ప్రకారమే. పోయి మైనంపల్లి అనేవాడు ఒక చీడపురుగు, ఆ చీడపురుగు తోటి మీరు కూడా జైలుకు పోతారు. మైనంపల్లి గారికి ఖబర్దార్ చెప్తున్నా, ఏదో ఒకడున్నాడు చక్రధర నువ్వు అనుకుంటున్నావు, ఒక్కడిని వచ్చి 17,000 మంది ఓటర్లను జమ చేసినోన్ని. ఈసారి ఇలాగే నువ్వు రౌడీజం చేస్తే లోపలికి వచ్చిన కారు ఒక్కటి బయటికి పోదు. బహుజనులు అంటే ఏందో చూపిస్తాం. ఆల్రెడీ నీ మీద గుర్రుగున్నారు. సమయం దొరికినప్పుడు అందరు బట్టలు ఇప్పి కొడతా అంటున్న నిన్ను ప్రజలు బట్టలు ఇప్పి కొడతారు. రేపు నీ ఇంట్లో ఒకటే టికెట్ రాబోతుంది. తండ్రి కొడుకులు ఎవరు నిలబడతారో ఫస్ట్ మీరు కొట్టుకోండి. మీ డబ్బాహంకారంతో లోఫర్ గాళ్ళతోటి ప్రెస్ మీట్లు పెట్టించి ఇష్టం ఉన్నట్టు నేను రాష్ట్ర స్థాయి నాయకుడిని ఒక జిల్లాకో ఒక కాన్స్టిట్యున్సీకో నేను పరిమితం కాలే. ఎలక్షన్ పిటిషన్ వేసిన, రంగనాయక్ సాగర్ పైన పోరాడుతున్నా, ఫోన్ ట్యాపింగ్ పైన పోరాడుతున్నా. ఇంత చేస్తుంటే అధిష్టానం ఏం రాస్తుంది పేపర్కి? చక్రధర్ ఈజ్ ఎ రియల్టర్. కాంగ్రెస్ పార్టీ కాదా? నేను కాంగ్రెస్ పార్టీ కాదా? నేను కాంగ్రెస్ పార్టీ కాకపోతే రేవంత్ రెడ్డి నాకు సిద్ధార్థ లూత్రాన్ని ఎందుకు పెట్టిండు? లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు పెట్టిండు? నన్ను ఎందుకు పిలిపించిర్రు? ఎందుకు మాట్లాడిర్రు? దయచేసి ఖచ్చితంగా ఇవన్నీ నేను అధిష్టానానికి కలిసి కూడా చెప్తా, ఇది బై హ్యాండ్ కూడా ఇస్తాను. ఇక కాంగ్రెస్ లో కొనసాగే ప్రసక్తి లేదు, ఇండిపెండెంట్ గానే ఉంటా, ప్రజలకు అందుబాటులో ఉంటా. పథకాలు అనేటివి అమలు కావట్లేదు, ఒక స్థాయి వరకే అమలు అవుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు కావాలంటే 20,000 ఇవ్వాలి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎవడు అడుగుతుండో ఎవడు తీసుకుంటుండో అన్ని బజార్కి వేస్తాం. పార్టీలో ఉన్నంతసేపు పార్టీ లైన్ దాటద్దు అన్నారు, ఇప్పుడు పార్టీ లేదు, లైన్ లేదు. ఇక మీదట సోషల్ మీడియాలో చాలా జాగ్రత్త ఉండాలి. ఒక్కొక్కడు ఏడ చేయి చాపి రూపాయి అడిగినా ప్రతి వీడియో బజార్కి ఇస్తాం. ప్రజలు కూడా రానున్న ఎలక్షన్స్ లో మంచి వాళ్ళని ఎన్నుకోండి, డబ్బులు ఇచ్చి మందు పోసే వాళ్ళని ఎన్నుకోకండి. దయచేసి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఎన్నుకోండి. గ్రామ స్థాయిలో అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పార్టీలకు అతీతంగా మీ జీవితాలు బాగుపడతాయి అనుకునే వాళ్ళని ఎన్నుకోండి. ల్యాండ్ మాఫియా ఇలాంటిది ఏదున్నా చక్రధర్ గౌడ్ని సరైన డాక్యుమెంట్లతో సంప్రదిస్తే ఖచ్చితంగా మీడియా ద్వారా వాళ్ళపైన కేసులు అయ్యేలాగా పోరాడతా. అండ్ సీఎం గారికి ఒకటే వినతి, స్టేట్కి ఒకటే చెప్తున్నాను, మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది. పిసిసి మహేష్ గౌడ్ గారు అంటే ఒక గౌరవం ఉంది. మిమ్మల్ని చూసే పార్టీలో ఇప్పటిదాకా ఓర్చుకున్నాం. చెప్పులు చూపించిన, రైతుల కోసం పనిచేసిన నన్ను, రైతుల కోసం జైలు పోయిన నన్ను, అక్రమ కేసులతోటి ఇబ్బంది పడి కుటుంబాలు అన్నీ ఎంతో నష్టపోయిన నన్ను బండబూతులు తిట్టిపిస్తూ సోషల్ మీడియాలో ఈ రోజు చేస్తున్న ఈ అరాచకాలను తట్టుకోలేకనే ఈ పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సిగ్గుపడాల్సింది నేను కాదు, మీరు సిగ్గుపడాలి. 3 ఏళ్ల గవర్నమెంట్ ఉన్నాక కూడా ఒక వ్యక్తి తన స్వార్థం, నాకు కష్టాలు వస్తాయి, రేపటి నుంచి బీఆర్ఎస్ వాడు పెడతాడు నన్ను కష్టము, కాంగ్రెస్ వాడు పెడతాడు. ఈ రెండింటికి నేను వేరు అనుకుంటలేదు, మీరిద్దరు ఒకటే. సో నన్ను ఒకడే ఇబ్బంది పెడతాడు. నేను దేనికైనా రెడీగా ఉన్నాను. ఎన్ని కేసులు పెట్టిస్తే నీ భవిష్యత్ అంతా సర్వనాశనం అవుతుంది. అక్రమ కేసులు పెట్టిన వాడు తర్వాత అక్రమ కేసులు ఎదుర్కోక తప్పదు, వాడి శిక్ష తప్పదు. అతి తొందరలో సిద్దిపేట ఖాళీగా పోతుంది మైనంపల్లి దయ వల్ల. మరి ముఖ్యమంత్రి గారు మీనాక్షి నటరాజన్ అని, ఫైర్ బ్రాండ్ అని, నిజాయితీ పర్రాలని ఆమెను తీసుకొచ్చారు. ఆమెకి మెయిల్స్ పెట్టి చేతులు పోయినాయి. మీనాక్షి నటరాజన్ గారికి ప్రతి విషయం వివరించిన, ఏం జరుగుతుంది, ఎవడో డబ్బులు తింటుండు, పేదల భూములు ఎట్లా దోసుకుంటున్నారు అని.
సో స్పందన లేదు. ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేస్తా అన్నది. చేసి చేసి యాస్టక్ వచ్చి బంద్ చేసిన. సో కాంగ్రెస్ వల్ల ప్రజలకు ఒరుగుతుందని నాకు నమ్మకం లేదు. రెడ్డిల పాలనలో బహుజనులకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటలేను. 42% అనేది అయిష్టంగానే, ఇష్టం లేకుండానే ఏదో నడిపిస్తురు. సో ఏ పార్టీ కూడా 42%కి ఆ స్టాండ్ మీద నిలబడతలేదు. ప్రజలు గొర్రెలు అయిపోయినారు. ఈ 42% మాయల పడకుండా ఈసారి బహుజనులు ఎవరైతే నిలబడతారో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అలాంటి వాళ్ళకి ఆదరణ కలిగండి. అండ్ ఒకటికి ఇట్లాంటి రైతుల ఉసురు పోసుకోకండి. గత ప్రభుత్వం చేసిన తప్పే అది. కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తుంది. సీఎం గారు ఇమ్మీడియట్ గా సిద్దిపేట పైన ఫోకస్ చేసి ఆ సిఐని సస్పెండ్ చేయాలి. అక్రమ కేసులు పెట్టిండు. ఈ బాధితుల పైన అక్రమ కేసులు పెట్టి ఇతను రేపో మాపో గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనుకున్నాడు. ఆ మహిళలు వీళ్ళందరినీ కేసుల పాలు చేసి వీళ్ళు ఇప్పుడు బయటకు రండి. ఇక ఇంతమంది బాధితులు, వీళ్ళంతా మైనంపల్లి బాధితులు. వీళ్ళ మొహాలు చూస్తే కనికరం అనిపిస్తలేదా? రండి. వాళ్ళ భర్త వెళ్ళిపోతే ఇన్సూరెన్స్ పైసలతో ల్యాండ్ కొనుక్కుంటే సిగ్గుండాలి కదా, అది కబ్జా పెట్టేటోనికి, దానికి సపోర్ట్ చేసేటోనికి. మా డిమాండ్, సిద్దిపేటలో పోరాడితే కేసులు అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఎవరి మీద అవుతున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదనే అవుతున్నాయి. సో సిద్దిపేట ఇన్ఛార్జ్ మార్చాలి. ఆ ఇన్ఛార్జ్ ఉంటే ఇంకా 4 రోజులలో భూస్థాపితం అయిపోతుంది. వాళ్ళు వెనుక ఒక దండుపాలెం బ్యాచ్ మోపై చిల్లర పైసలు వసూలు చేసుకుంటూ సిద్దిపేటని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇలా అయితే రేపు ఒక్క కౌన్సిలర్ కూడా గెలవడు. చాలా దారుణంగా ఉండబోతుంది పరిస్థితి. దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట గులాబీమయం అవుతాయి. దాన్ని అరికట్టేందుకు మేము ప్రాణం పెట్టి పోరాడినా కానీ మమ్మల్ని ఎవరిని నెగలనివ్వట్లేదు. సో ఇలాంటప్పుడు ఈ పార్టీలో ఉండి ఈ తప్పులకు సహకరించడం కంటే వెళ్ళిపోయిందని నా ఏమనుకుంటున్నాం. వీళ్ళందరూ బాధితుల్ని చూపించాలి. వీళ్ళ మీద అక్రమ పోలీస్ కేసులు అవుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తుంది? ఇప్పుడు రైతుకు సంఖ్యలు వేయి, మరి సంఖ్యలు వేయండి వీళ్ళకి. వీళ్ళు పెట్రోల్ డబ్బాలు పట్టుకొని వచ్చి ఆత్మహత్య చేసుకుంటామన్నారు. కానీ ఇంకా సమాజంలో మీడియా ఒకటి ఉన్నది. మన బాధని వాళ్ళ ద్వారా సమాజానికి తెలియజేద్దామనే ఒక ధైర్యం ఇచ్చి వీళ్ళందరినీ ఇక్కడ నిల్చోబెట్టడం జరిగింది. ఇక మీద కాంగ్రెస్ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక నేను స్వేచ్ఛగా పనిచేసుకుంటా. బీసీ నినాదం పైనే పనిచేస్తా. నా కష్టాన్ని వృధా చేయదలుచుకోలేదు. నా యువరక్తాన్ని అడ్డమైన పార్టీల కాళ్ళకాడ పెట్టదలుచుకోలేదు. ఇక మీదట ఎక్కడ బీసీ నినాదం ఉంటే అక్కడ పోయి వాళ్ళతో పాటు ఆ ర్యాలీలో పాల్గొంటా, ఆ ధర్నాలో కూర్చుంటా, వాళ్ళతోటి తిరగాలని నిశ్చయించుకున్నా. అన్న ప్రశ్నలు. ఇది మున్సిపల్ కమిషనర్ గారు, ఇది ఆలకుంట మహేందర్ గారి జాగా కాదు, ఇది ఈ బాధితుల జాగా అని ఇది ఎవిడెన్స్ అండి. డైరెక్ట్ ఉన్నది. ఆయన రాసిండి. ఇది మున్సిపల్ కమిషనర్ పేరుందమ్మా, ఇప్పుడున్న ప్రస్తుతం ఆయన. ఆ జాగా వీళ్ళది అంటే ఒకటే ఒక ఫోన్ వచ్చింది, ఇమీడియట్ గా ఇది స్టాప్ అయిపోయింది. డెమాలిషింగ్ చేయమని ఉంది ఇక్కడ. దాన్ని కూలగొట్టండి కమిషనర్ గారు అని కమిషనర్ గారికి ఆర్డర్స్ ఉన్నాయి. ఇంత అన్యాయం జరుగుతుందా? ఒక ఎకరా భూమి కాపాడలేని నాయకుడిని నేను ఈ పార్టీలో ఉంటే ఎంత, లేకపోతే ఎంత? పేదల భూములు మీరు బలిసిన వాళ్ళు ఒకరికొకరు ఏమన్నా చేసుకోరా బాబు, మాకేం ప్రాబ్లం లేదు. కానీ ఇట్లా భూములు కొట్టేస్తే పదవుల కోసం పెదవులు ముయ్యాల్సిన అవసరం లేదు. నాకు నిజంగా ఎమ్మెల్యే అయ్యే యోగ్యత ఉంటే ఇంకా 10 ఏళ్ళకైతా 20 ఏళ్ళకైతా కాకున్నా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటా. వీళ్ళందరూ అదే బాధితులు. మైనంపల్లి బాధితులు అనాలండి. మహేందర్ ఎవడండి లోకల్లా అని ఎవడు చెప్తాడు? ఆయన చెప్తే పోలీసు వాళ్ళు వినే పరిస్థితి ఉందా? ఇక్కడ బాధితులకి కాపు కాస్తున్నది, వీళ్ళని అన్యాయం చేస్తున్నది మైనంపల్లి వర్గీయులు.
డిసెంబర్ 5, 2023లో ఎలవన ఏం పేరు కనకవ్వ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. చూడండి ఇలాంటి చట్టం ఏడుందో ప్రెస్ వాళ్ళు మనకు కూడా ఏమైనా జాగ్రత్త సమస్యలు ఉంటే ఇట్లా పోదాం. మన ప్రభుత్వం ఏర్పడగా డిసెంబర్ 5 తారీఖు కనకవ్వకి అవుతుంది రిజిస్ట్రేషన్ ఎంఆర్ ఆఫీస్లో. 6 తారీఖు ఆలకుండా మహేందర్ మీదకి అయిపోతుంది. 7 తారీఖు నాలా కన్వర్షన్ అయిపోతుంది. పాస్బుక్ 1 డేలోనే వచ్చింది. ఇది ఎక్కడ చట్టం నాకు తెలియదు. మరి అదేదో చెప్పుండి, నాది ఎకరం జాగా ఎక్కక 5 ఏళ్ళు అవుతుంది, తిరుగుతూనే ఉంది ఎంఆర్ ఆఫీస్ చుట్టూ. అదేదో చెప్తే నాది కూడా ఎక్కించుకుంటా కదా. మరి ఎక్కడైనా సాధ్యమవుతుందా అండి? ఒక ఇన్కమ్ ప్రూఫ్ అప్లై చేయాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాలన్నా బేసిక్ ఎంక్వైరీ ఉంటుంది కదా. ఇప్పుడు సిఐ ఏమో 1 టౌన్ సిఐ తేల్చి పారేస్తాడు, వీడు చక్రధర వర్గమా, వాడు రౌడీ షీటర్ అంటాడు. వాడు రౌడీ షీటర్ అవుతాడు. రౌడీ షీట్ ఎట్లా పెట్టాలో నేను నీకు చెప్తా, కోట్ల కలుద్దాం. మంచి నీలాంటి మంచి ఆఫీసర్లని అక్కడ జైల్లో కూర్చోబెట్టినాం. నువ్వు సిఐవే, వేల మంది సిఐలు ఉన్నారు. మాట్లాడితే పోలీసుల మీదకి ఎందుకు ప్రజలు ఎందుకు తిరగబడతారు? ఇట్లాంటి వేషాలు వేస్తేనే తిరగబడతారు. మేము ఏసీబీ గారిని దీనిలో ఏమనదలుచుకోలేదు, ఎందుకంటే మేము ఎప్పుడు కలవలేదు, ఆయనకి ఏమైనా మాకు తెలియదు. దీనిలో ఎస్హెచ్ఓ ఎవరు? నువ్వే కదా. ఎట్లా చేస్తావు? అన్నోన్ అని పెట్టావా కేసులో? విచారణ చేయకుండా వీళ్ళందరి పేరు ఎట్లెక్కించినావు? ఈ హ్యాండ్ రైటింగ్ అవ్వండి, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపుదాం, ఈ హ్యాండ్ రైటింగ్ ఓవర్లో ఇద్దాం. ఎట్లా రాస్తారు మీరు? పోలీసు వాళ్ళు మీ ఇష్టం ఉన్నట్టు రాస్తారా? ఇదేనా కేసు పెట్టేది? ఇతను డబ్బులు అడిగితే ఆ పైసలు రావని చెప్తావా? బర్లు గొర్రెలు పోతే వాటికి మేము సరే ఉద్యోగం రాజీనామా పెట్టి అదే బర్రు గొర్రెలు కాసుకో. నువ్వు ప్రజలకు సర్వెంట్వి. పోలీస్ అంటే మీ పైన న్యాయస్థానాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు జడ్జివి కాదు. నువ్వు జడ్జివి అయితే నిజమైన జడ్జి దగ్గర నేను తీసుకపోతాను. నేను హైకోర్టులో, సుప్రీంకోర్టు దాకా పోయిన చరిత్రలు ఉన్నాయి మై. నువ్వు ఈ తమాషాలు చేయొద్దు. ఇక మీదట మీ పైన ప్రత్యేక దృష్టి పెడతాం. సివిల్ కేసులు డీల్ చేయడానికి మీరెవరండి? విచారణ లేదా? వాళ్ళని ఆపి ఒక వారం రోజుల దాకా ఆపవా? అంత ఇమీడియట్గా చేయమని, కేసు చేయమని నీకు ఓడి చెప్పిండు? మీ సిపియా లేకపోతే నీకు మైనంపల్లా హెడ్? ఎవరు కానీ సిద్దిపేటలో ప్రజలకు ఇబ్బంది పెట్టిన, భూదండాలు చేసిన, జాగాలు కబ్జాలు చేసిన ఊరుకునే ప్రసక్తి లేదు. రెండోది మైనంపల్లి నోరు అదుపులో పెట్టుకో. ఇట్లా అందరు తల్లుల్ని తిట్టుకుంటూ పోయినావనుకో నీకు మంచిది కాదు, మంచి జరగదు. నీకు డబ్బు ఉంటే నువ్వు తిను, నువ్వు నీ మీద చల్లుకో, నువ్వు పోయినాడు. అంతేగాని అహంకారం. అంబానీ ఇంటి గేటు ముందట గేటు విలువ కాదు నీ ఆస్తి. నీకేంటి అహంకారం ఉంటే వాళ్ళకెంత ఉండాలి? ఏమో అందరితో పెట్టుకున్నాడు. హరీష్ రావుకి వాడిన దాంట్లో 2% ఫార్ములా వాడితే చాలు, నువ్వు ఇంట్లోనే ఉంటావు. తస్మాత్ జాగ్రత్త. నువ్వు రౌడీ షీటర్లను పట్టుకొచ్చి పిచ్చి బెదిరింపులు చేస్తా అంటే భయపడనికి ఇది నీ మోచేతి కింద నీళ్ళు ఆగటోళ్ళం కాదు. సర్దార్ సర్వాయి పాపన వారసులం. ఇప్పుడు కూడా చెప్తున్నా, బట్టలు చెప్పి తన్నెలగొడతాం సిద్దిపేటకి వెళ్ళి. ఆయన యూరోప్ నుంచి వస్తాడట, యూరోప్ పోయి ఇక్కడ ఈ ఇన్ఛార్జు 10 మంది చెంతగాళ్ళంతా పోయి ఆయనను కలిసి షాల్వా కప్పి యూరోప్ నుంచి వచ్చినందుకు షేక్ హ్యాండ్ ఇచ్చి సిద్దిపేటకు ఆహ్వానిస్తారట. ఆయన తెలంగాణకు నిధులు లేనికి పోయిండా యూరోప్కి? అలా పిల్లలు ఎవరో బర్త్డే ఉంటే కేక్ ఆడేనికి పోయిండు. సిద్దిపేటకి ఎందుకు ఆహ్వానం? ఆయన ఏమన్నా మినిస్టరా, ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీయా, ఇన్ఛార్జా? దేనికోసం డిస్కషన్? దేనికోసం మీది? అన్న 4 కబ్జా పెట్టింది నేను వచ్చి సెటిల్మెంట్ చేయమని పిలుస్తురా? మీకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు చేత కాకపోతే గాజులు వేసుకొని ఇంట్లో వండాలి. దరిపల్లి చంద్రంకో, చొప్పదండి చంద్రశేఖర్కో, సూర్యవర్మకో ఇలాంటి వాళ్ళకి అప్పచెప్పాలి పార్టీని. బాగుపడుతుంది. ఇప్పటికైనా చెప్తున్నా, ఆ సూర్యవర్మకైనా, చొప్పదండి చంద్రశేఖర్ గారికైనా, దరిపల్లి చంద్రం గారికైనా ఇలాంటి వాళ్ళకి అప్పచెప్పండి. కాంగ్రెస్ పార్టీ నిక మీదట ఏమైనా విలువలతో ఉంటుంది. ఓ పూరం బొగ్గానికి పేపర్ ఇస్తే వెనుకకు చదవాలన్నా ముందుకు చదవాలన్నా తెలియనికి ఇన్ఛార్జ్ ఇచ్చి
ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీని? ఇట్లుంటే తెలుగున్నాడు ఎవడు మీ పార్టీలో ఉన్నాడు. 3 ఏళ్ల సమయం ముందే వెళ్ళిపోతున్నా అంటే ఇక మైనంపల్లిని ఊడబీక్తారో లేకపోతే ఆయనను పెట్టుకొని మెదక్ నాశనం పెట్టిస్తారో మీ ఇష్టం. ఈ రైతులకు మాత్రం న్యాయం జరిగేలా చూస్తా. ఇక మీదట కాంగ్రెస్ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఎంత ప్రతిఘటన వచ్చినా ఎదుర్కోవడానికి నేను సిద్ధం. మళ్ళా 2వ ఫేజ్ లో కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. సో ఒకటి ఈ పేపర్ వాళ్ళకి ఇచ్చేసి మీడియాకి అన్నా, దీంట్లో దేనికి రాజీనామా అనేది ఫోటో స్నాప్ తీసుకుంటే ఉంది 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 ప్రింట్ 2-3 తీసి పెట్టాను. ముఖ్య కారణం మైనంపల్లి లాంటి అరాచక దొర ఉంటే మేము పార్టీలో ఉండలేము. రేవంత్ రెడ్డి గారు గొంతు దించుకోలే కదా దొర 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 అన్నాడు. మరి ఆ దొరనే ఇప్పుడు వచ్చి మా మిన్నెడైతా అంటే మేము ఎట్లుకుంటాం? అన్నా 1-2 క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకేనా? సంవత్సరం క్రితం బీజేపీ ఎవరు మాట్లాడితే బీజేపీ అధ్యక్షుడు చాలా ముందే చూస్తున్నాం సార్, చాలా ముందే మాట్లాడతారు. ఓకేనా? 5 minutes. ఎవరమ్మా అన్నది? ఇప్పుడు పేదలకు ట్రెస్పాసర్ అనే కేసు ఒకటి ఉంటుందని తెలుస్తుందా చెప్పండి? ఒక గుమ్మంలోకి పోయి లొల్లు పెడితే మన అడుగడుగున ఇంట్లో లొల్లులు పెడుతున్నాం. అరే పోలీసు వాళ్ళు హ్యుమానిటీ గ్రౌండ్ లో కొంచెం ఆలోచించాలి. అరే అమ్మ అట్లా పోవద్దని బుద్ధి మాట చెప్పవాను. ఒక్కసారైనా కౌన్సిలింగ్ డైరెక్ట్ ట్రెస్పాసర్ కేసు పెట్టేసిండండి. ఆ మహిళ ట్రెస్పాసర్ కేసు అంటే తెలుసా ఆమెకి? అట్లీస్ట్ వాళ్ళ ఇప్పుడు అదే సిఐ ఏం చెప్తాడు? వాళ్ళ ఇంటికాడ గేట్ అడ్డం పెడితే కూలగొట్టాడా? వాళ్ళు కోపం వచ్చి మహిళలంతా పోయి కూలగొడితే ఈ నరసింహ అనే పిల్లగాడు అసలు సీన్ ఆఫ్ అఫెన్స్ లో లేడు. మిస్టర్ సిఐ నీకు చెప్తానని నీ సంగతి. అసలు అతను ఆ టైంకి వేరే చోట ఉన్నాడు. ఆ కెమెరా డీటెయిల్స్ ఆ టైమింగ్ అంతా మేము తెప్పించినాం. మరి నువ్వు పేరు ఎట్లా పెట్టినావు? కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటున్నావు. కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ చట్టం తెలియదు అనుకుంటున్నావా? మాకు నీలాంటి సిఐలు మంచి మంచి సురేందర్ రెడ్డిని గచ్చు పంపించిన వీడికెళ్ళి నువ్వు లెక్కనా? మీ సిపి గారు ఏం చేస్తారు? చక్రధర్ పైన లెవాన్కి మాత్రం సిపి మేడంకి బాగా కోపం వస్తుంది. దేనికోసం కొట్లాడినా నేను? కెమెరాలు పెట్టుకోరని కొట్లాడినా, లంచాలు తినకుండా కొట్లాడినా, తప్పు జరుగుతుంటే దాన్ని సరిదిద్దుకోమని కొట్లాడినా. సిఐని సస్పెండ్ చేయండి సిపి గారు. అమాయక కానిస్టేబుల్ అని ఎక్కడో ఉన్నోన్ని తీసుకుపోయి ఇక్కడి నుంచి అక్కడికేసి, అక్కడి నుంచి అక్కడికేసి ప్రమాదాలకు గురై చచ్చిపోతున్నారు కానిస్టేబుల్ రోడ్ల మీద. ఒక జవాన్ల మీద మాత్రం మీకు ధైర్యం ఉంటుంది, కానిస్టేబుల్ మాత్రం ధైర్యం ఉంటుంది. ఇప్పటికి ఎంతమంది చచ్చిపోయారు కానిస్టేబుల్ పొద్దుగల డ్యూటీకి పోయి వచ్చేవాళ్ళు. ఈ సీఎంని వీకేయండి, మీకు దమ్ముంటే అతనికి ఇమ్మీడియట్ గా శాఖపరమైన చర్యలు తీసుకోండి. మీకు చేతనైతే పని చేయండి, ఈ రైతు పైసలు ఇప్పియండి, అప్పుడు నేను కమిషనర్ అని చెప్పండి. మాలాంటి వాళ్ళు వస్తే లేడు అని ఎలగొట్టడం మేమన్నా దోపిడీకి వస్తున్నామా? సమస్యలు వినడానికి ఎట్లా? ఊరవతల కమిషనరేట్ కడితే సామాన్యుడు ఎట్లా పోతాడు? సిద్దిపేటలో ఏం జరుగుతుందో కమిషనర్ గారు తెలుసుకోవాలి. బందోబస్తు లంచాల మయం నడుస్తుంది.
ఇట్లా పేదవాళ్ళకి అన్యాయం చేస్తా అంటే మాత్రం 100 సార్లు జైలుకు పోనీకైనా నేను రెడీ, మీరు ఎన్నిసార్లు జైలుకు పోయినా రెడీ, పీడీ యాక్ట్ పెట్టినా రెడీ, ఇంకా దేనికైనా సిద్ధమే. వీళ్ళకి న్యాయం జరిగేదాకా మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఈ మీడియాకు వచ్చిరు కదా అని పోలీసు వాళ్ళు ఎవరైనా వీళ్ళని కనుక ఇబ్బంది పెడితే తస్మాత్ జాగ్రత్త, చట్టం పవర్ ఏందో మీకు చూపిస్తా అని చెప్తున్నా అంతే.